అందరూ ఊహించినట్టుగానే కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో తన పదవికి రాజీనామా చేశారు. మొండిగా సాహసిగా ఏ పరిస్థితులనైనా ఎదుర్కోగల నేతగా కనిపించడానికి చివరి వరకు ఆయన ప్రయత్నించారు. పరిస్థితులు అనుకూలించవని అర్థమయ్యాక ప్రధాని పదవి నుండి వైదొలిగారు. లిబరల్ పార్టీ కొత్త నేతను ఎన్నుకునే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా ఆయన కొనసాగుతారు. 2015లో ప్రధాని పదవి చేపట్టిన ట్రూడో 2019, 2021 ఎన్నికల్లోనూ గెలుపొందారు. 2016లో ట్రూడో తన పదవిని అడ్డం పెట్టుకుని అనేక బహుమతులు పొందినట్టు వచ్చిన ఆరోపణలు కెనడా ఎథిక్స్ కమిషన్ విచారణలో రుజువయ్యాయి. ట్రూడోపై ఎన్ని ఆరోపణలు వచ్చినా అవి ఆయన రాజకీయ భవిష్యత్తుపైన ఎలాంటి ప్రభావం చూపలేదు. ఇతరులు చెప్పేది వినడం, ఆయా అంశాలకు సంబంధించి 2 కోణాలను పరిశీలించి చూడటం, విధాన నిర్ణయాలు చేయడంలో తాను ఆఖరణ ఉండడానికి కూడా వెనుకాడకపోవడం ట్రూడోలో మంచి లక్షణాలని నిపుణులు చెబుతారు. అయితే కోవిడ్-19 నుంచి ద్రవ్యోల్బణాన్ని, నిరుద్యోగాన్ని అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. అప్పటి నుంచి ఆయన పాపులారిటీ క్రమంగా దిగజారుతూ వచ్చింది. దానికి తోడు జీవన వ్యయం బాగా పెరిగిపోయి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పార్టీలో కూడా ట్రూడోపై వ్యతిరేకత పెరిగింది. గత ఏడాది డిసెంబర్లో దాదాపు 21 మంది లిబరల్ పార్టీ ఎంపీలు ట్రూడోని రాజీనామా చేయమని కోరారు. పార్టీ బలంగా ఉండే టొరాంటో, మాంట్రియాల్ ఉప ఎన్నికల్లో కూడా ఓడిపోవడం ట్రూడోకి మైనస్ గా మారింది. ప్రధాన మద్దతుదారుగా ఉన్న ఆర్థిక మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్ రాజీనామా చేయడంతో పెద్ద కుదుపు వచ్చింది. దానికి తోడు ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు తీర్మానం తీసుకువస్తామని డెమోక్రటిక్ పార్టీ నాయకుడు జగ్మిత్ సింగ్ ప్రకటించారు. ప్రస్తుతం జగ్మిత్ మద్దతుతోనే ట్రూడో ప్రభుత్వం అధికారంలో కొనసాగుతోంది. మరోవైపు అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ విధించిన 25% టారిఫ్ల పన్ను అంశం పార్టీలో కలకలం రేపింది. కెనడాను 51వ రాష్ట్రంగా అమెరికాలో కలపాలని, అప్పుడది గొప్ప దేశంగా మారుతుందని ఎన్నికల్లో గెలవగానే ట్రంప్ ఒక ఆసక్తికరమైన ప్రతిపాదన చేశారు. అప్పుడు కెనడాలో ఎలాంటి టారిఫ్లు ఉండవని, తక్కువ పన్నులతో సురక్షితంగా ఉండవచ్చని చెప్పారు. ట్రూడో రాజీనామాతో అమెరికా కెనడా సంబంధాలు మరింత దిగజారుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కెనడాలో ఖలిస్తాన్ మద్దతుదారుల నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ఏజెంట్ల ప్రమేయం ఉందంటూ దురుసుగా వ్యాఖ్యానించి ఇండియాతో సంబంధాలను దెబ్బతినేలా చేసుకున్నారు. దీనికి ఇండియా తీవ్రంగా స్పందించింది. కొంతకాలం పాటు వీసా ఆపరేషన్లను కూడా నిలిపివేసింది. అయితే కెనడా ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకునే వ్యవహారంపై వచ్చిన ఆరోపణలపైన దృష్టి మళ్లించడానికేనని ట్రూడో అలా చేశారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. పంజాబ్ తర్వాత ఎక్కువ మంది సిక్కులు కెనడాలోనే కనిపిస్తారు. 2021 సెన్సస్ తీసుకుంటే వారి జనాభా 7,71,790 మంది ఉన్నారు. కెనడా రాజకీయాలపైన వారి ప్రభావాన్ని తక్కువేమీ కాదని చెప్పాలి. తన పదవిని కాపాడుకోవడానికి ట్రూడో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని భారత్ బహిరంగంగానే విమర్శించింది. ఈ ఏడాది అక్టోబర్లో నిర్వహించే ఎన్నికల్లో లిబరల్ పార్టీ గెలిచే అవకాశం లేదని సర్వేలు చెబుతున్నాయి. కన్జర్వేటివ్ పార్టీ ప్రస్తుతం లిబరల్ పార్టీ కంటే 21 పాయింట్లు ముందుంది. పోల్స్ అన్ని ట్రూడోకు వ్యతిరేకంగా ఉన్నాయి. ప్రధాని పదవికి ప్రస్తుతం మంత్రులుగా వ్యవహరిస్తున్న డొమినిక్ లెబ్లాంగ్, మెలానీ జోలీ, ఫ్రాంకోయిస్ ఫిలిప్ పాంపైన్, మాజీ గవర్నర్ మార్క్ కార్నీలు కూడా పోటీ పడుతున్నారు. లిబరల్ పార్టీ కొత్త నేతను ఎన్నుకోవడానికి కెనడా పార్లమెంట్ను మార్చి 24 వరకు ప్రొరోగ్ చేశారు. ఈ 10 నెలల కాలంలో కొత్త నేత దేశంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటారు, భారత్తో దౌత్య సంబంధాల విషయంలో ఎలా వ్యవహరిస్తారనేది వేచి చూడాలి. ఇది ఇవాల్టి ఎక్స్ప్లెయినర్. ఇలాంటి ఎక్స్ప్లెయినర్స్ కోసం ప్రతిరోజు వెయిట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వెయిట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతో పాటు ఇలాంటి ఎక్స్ప్లెయినర్స్ కోసం వెయిట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.